అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఐ స్టోరీస్ బై అంజలి. ఈరోజు మనం ఈ వీడియోలో రోల్ ఆఫ్ ద వీక్ సిరీస్ లో ఏఐ ఇంజనీర్ రోల్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఏఐ ఇంజనీర్ ఎవరు, అతను ఏం చేస్తారు అండ్ ఏ స్కిల్స్ కావాలి ఏ ఇంజనీర్ అవ్వటానికి అండ్ వాళ్ళ యొక్క పేరేంటి అనేది చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ ని కూడా ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేయడం వల్ల మీకు లేటెస్ట్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. అండ్ ఎవరైతే మన ఛానల్ ని చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక బిగ్ థ్యాంక్ యూ. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ఏఐ ఇంజనీర్ అంటే బేసిక్ గా ఏఐ ఇంజనీర్ రెండు వర్డ్స్ ఉన్నాయి. ఇంజనీర్ అంటే జనరల్ గా మనము ఏదైనా కొత్త విషయాన్ని కనిపెట్టేవాడిని ఇంజనీర్ అంటాం. ఏఐ ఇంజనీర్ అంటే ఏఐని యూజ్ చేసుకొని ఒక కొత్త అంటే ఒక ప్రాబ్లమ్ కి ఒక సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేసే వాళ్ళని ఏఐ ఇంజనీర్ అంటాం. సో బేసిక్ గా ఆ ఏఐ ఇంజనీర్ కి రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఈ స్క్రీన్ లో చూస్తున్నవి ఇంపార్టెంట్ అన్నమాట. ఫస్ట్ ప్రాబ్లమ్ డెఫినేషన్ అనేది తెలిసి ఉండాలి. ఎందుకంటే ఒక దాన్ని మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే అసలు ముందు ఆ ప్రాబ్లం ఏంటి, అసలు ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఎక్కడ ఏంటి అనేది మనకి తెలిస్తే హ్యాపీగా మనం సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంతేగాని ఏది పడితే అది సొల్యూషన్ నాకు తెలుసు కదా అని చెప్పి ఏదైనా ఒక మోడల్ అప్లై చేసుకొని మనం ఇష్టమైనట్టు చేస్తే అది నీకు మంచి రిజల్ట్స్ అనేవి రావన్నమాట ఎప్పుడు కూడా. సో ఎప్పుడు కూడా మనము ఫస్ట్ ప్రాబ్లమ్ ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఏదైనా ఒక డిసీజ్ వచ్చింది, ఆ డిసీజ్ ఐడెంటిఫై అవ్వాలంటే ఫస్ట్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము, సిమ్టమ్స్ చెప్తాము, ఆ డాక్టర్ కూడా ఇంకా క్లారిటీ తెచ్చుకోవడానికి మనకి టెస్టులు చేస్తారు, రిపోర్ట్లు వస్తాయి, వాటిని బట్టి ఫైండ్ అవుట్ చేస్తారు. సేమ్ ఇది కూడా అంతే అనమాట. ఏది పడితే నువ్వు అప్లై చేయలేవు మోడల్. ఫస్ట్ నీకు అసలు ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలన్నమాట. సో అది ఇంపార్టెంట్ థింగ్ అనమాట. నెక్స్ట్ డేటా మేనేజ్మెంట్. డేటా అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ఎనార్మస్ ఉంటుంది, నాయిస్ ఉంటుంది. సో ఇవన్నీ నువ్వు మేనేజ్ చేయగలగాలి, ప్రీ ప్రాసెస్ చేయగలగాలి, డెవలప్ చేసుకోవాలి. మోడల్ డెవలప్మెంట్ అనేది చేస్తారు. అండ్ డిప్లాయ్మెంట్ ఇంటిగ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు ప్రోడక్ట్ డెవలప్ చేశాక వాటిని ఇంటిగ్రేట్ చేయడానికి, వాటిని యూజ్ చేసుకోవడానికి ఏపీఎస్ అనేది డెవలప్ చేయాలి. సో ఏ ఇంజనీర్ వాటికి అంటే ఆ రెస్పాన్సిబిలిటీస్ అనేది పొంది ఉంటారు ఒక కంపెనీలో. ఎందుకంటే బేసిక్ ఎగ్జాంపుల్ ChatGPT ఉంది. మనము మన కస్టమైజ్ చాట్ బాట్స్ అట్లా తయారు చేసుకోవడానికి ChatGPT ఏపీని యూజ్ చేస్తున్నాం. సో అట్లా అనమాట. సో డిప్లాయ్మెంట్ ఇంటిగ్రేషన్ అండ్ మానిటరింగ్ మెయింటెనెన్స్. ఇది అఫ్ కోర్స్ నువ్వు ఒక ప్రోడక్ట్ ని నువ్వు లాంచ్ చేసావంటే నీకు 100% బగ్ ఫ్రీ అనేది ఎక్కడా దొరకదు రియల్ వరల్డ్ లో. సో ఎప్పుడు కూడా మానిటర్ చేస్తూ మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలి. ఎథికల్ అండ్ రెగ్యులేటరీ కాంప్లయన్స్. సో ఇది నేను ఎప్పుడు నా వీడియోస్ లో చెప్తూ ఉంటాను. ఏదైనా సరే నువ్వు డేటాని చేస్తున్నావంటే, డేటాతో ఏ పనైనా చేస్తున్నావంటే ఫస్ట్ అసలు ఆ డేటాని సెక్యూర్ గా ఉంచుకోవాలి. ఎక్కడి నుంచి అయితే నువ్వు డేటాని తెస్తున్నావో అక్కడ ఎథికల్, లీగల్ లాస్ ని నువ్వు ఒబే చేస్తూ పర్మిషన్స్ అనేవి సీక్ చేయాలి. బేస్డ్ ఆన్ ద కంట్రీ, మీరు ఏ కంట్రీలో అయితే ఉంటున్నారో ఆ కంట్రీని బట్టి కొన్ని లీగల్ లాస్ అనేవి ఉంటాయి అనమాట. ఇప్పుడు యుఎస్ లో అయితే హిప్పాలా ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ఆ లాస్ అన్నిటిని నువ్వు ఒబే చేస్తూ యూ షుడ్ గెట్ పర్మిషన్స్ అనమాట. సో అలా చూసుకోవాలన్నమాట నువ్వు ఏదైనా చేయాలనుకుంటే డేటాని. నెక్స్ట్ కొలాబరేషన్, కమ్యూనికేషన్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్. ఈ రెండు కామన్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. ఎందుకంటే నువ్వు ఒక ఉద్యోగం చేస్తున్నావు అంటే కంపల్సరీగా కొలాబరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నలుగురితో కలిసిపోయే తత్వం ఉండాలి. కమ్యూనికేషన్, మంచిగా మాట్లాడగలగాలన్నమాట, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అంతేగాని షైగా ఫీల్ అవుతూ నువ్వు చెప్పలేకపోతే ఇంకా వేస్ట్ కదా, ఒక జాబ్ చేయటం వేస్ట్ ఎప్పుడైనా సరే. సో అవన్నీ ఇంపార్టెంట్. రీసెర్చ్, ఇన్నోవేషన్. ఇంజనీర్ ఏ ఇంజనీర్ కన్నా ఏ ఇంజనీర్ ఏంటి, ఏ ఇంజనీర్ కన్నా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే నువ్వు కొత్త వినూత్నంగా ఆలోచించాలి. అసలు ఆ ప్రాబ్లం ఏంటి, ఎందుకు చేస్తున్నాము, ఎలా చేసుకోవాలి, ఇది చేస్తే ఎలా ఉంటుంది, అంటే డిఫరెంట్ థాట్స్ అనేవి ఉండాలన్నమాట. సో ఇన్నోవేటివ్ బ్రెయిన్ అనేది ఉండాలి. నెక్స్ట్ స్కిల్స్ చూసుకున్నట్లయితే ఒక ఏఐ ఇంజనీర్ స్కిల్స్ ఏమేమి ఉండాలంటే, ఫస్ట్ థింగ్ ఇది కోడింగ్ జాబ్. సో ఎవరైతే నాకు కోడింగ్ ఇంట్రెస్ట్ లేదు అనే వాళ్ళైతే మీకు ఈ జాబ్ అనేది అంత సెట్ అవ్వదని నేను చెప్తాను. ఎందుకంటే ఎప్పుడు అయినా సరే హార్డ్ కోడింగ్ జాబ్స్ అనేవి ఉంటాయి. అంటే ఎక్కువ కోడింగ్ అనేది ఉంటుంది అండి కొన్ని జాబ్స్ లో. అలాంటి జాబ్ కింద ఏ ఇంజనీర్ కూడా ఒక జాబ్ అని నేను చెప్తాను. అండ్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైథాన్ అనేది పక్కా తెలిసి ఉండాలి. మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ తెలిసి ఉండాలి. డేటా హ్యాండ్లింగ్, క్లీనింగ్ గురించి మంచిగా అవగాహన ఉండాలి. మ్యాథమెటిక్స్ లైక్ స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, క్యాలిక్యులస్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. డేటా సైన్స్ అనేది ఏంటంటే అంత మ్యాథ్ అనమాట. నువ్వు మ్యాథ్ ని యూజ్ చేసుకొని
కోడింగ్ చేస్తావు అంతే. సో ఒక మోడల్ డెవలప్ చేయాలంటే ఆ మోడల్ వెనక మ్యాథే ఉంటుంది అనమాట. న్యూరల్ నెట్వర్క్స్ తీసుకోండి, ట్రాన్స్ఫార్మ్, అసలు ఏదైనా సరే ఇప్పుడు దాకా ఏదైనా మెషిన్ లెర్నింగ్ లో ఒక అల్గారిథం ఉంది అంటే ఆ అల్గారిథం వెనక నీకు ఉన్నది మ్యాథ్సే. సో ఆ మ్యాథ్స్ అనేది తెలిసి ఉండాలన్నమాట. నెక్స్ట్ ఏఐ ఫ్రేమ్ వర్క్స్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫ్రేమ్ వర్క్స్ గురించి మాస్టర్ అయి ఉండాలి, సబ్జెక్ట్ మొత్తం ఫ్రేమ్ వర్క్స్ మొత్తం. కామన్ గా ఫేమస్ అయిన ఫ్రేమ్ వర్క్స్ ఏంటంటే టెన్సార్ ఫ్లో, పైటార్చ్, కెరాస్, ఓపెన్ సివి, సైకిట్ లెర్న్. సో ఇవన్నీ మాస్టర్ చేసి ఉండాలి. అండ్ సర్టిఫికేట్స్ ఉంటే కొంచెం మంచి వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ గురించి అవగాహన ఉండాలి. ఎందుకంటే ప్రోడక్ట్ ని బిల్డ్ చేస్తాం, ఏ ప్రోడక్ట్ ని, కానీ ఆ సైకిల్ ఎస్డిఎల్స్ తెలిసి ఉంటే ఏంటంటే సిమిలర్ గా ఉంటది కాబట్టి నీకు అర్థమవుతుంది. క్లౌడ్ ప్లాట్ఫామ్స్ మీద అవగాహన కలిగి ఉండాలి. అండ్ ఎప్పుడు కూడా నేను ఒక సజెషన్ ఇస్తాను, అన్ని క్లౌడ్ మీద చేయి వేయకండి. జస్ట్ అన్ని ఇది కొంచెం చదివి అట్లా, అది ఎప్పుడు కూడా కరెక్ట్ పద్ధతి కాదు. ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ ని మంచిగా చేసి ఆ క్లౌడ్ ప్లాట్ఫామ్ కొన్ని సర్టిఫికేషన్ చేస్తే మీకు యూజ్ ఉంటుంది అనమాట. సో ఎక్కువగా మేజర్ గా ప్రొవైడ్ అయ్యే క్లౌడ్ ప్రొవైడర్స్ ఏడబ్ల్యూఎస్, ఎజ్యూర్, జీసీపీ మన కరెంట్ వరల్డ్ లో ఉంది. అండ్ కొన్ని కంపెనీస్ ఇంటర్నల్ క్లౌడ్ అనేది కొన్ని వాటి కస్టమైజ్ క్లౌడ్స్ ఉంటాయి, బట్ ఎక్కువగా ఈ 3 వాడతారు అనమాట. నెక్స్ట్ డేటా విజువలైజేషన్ గురించి కొంచెం అవగాహన ఉండాలి. కొంచెం ఏంటి అసలు పర్ఫెక్ట్ ఉండాలి. ఎందుకంటే నువ్వు డేటాని తీసుకొని విజువలైజేషన్స్ పెట్టుకొని మంచిగా ఒక స్టోరీ చెప్తూ మంచిగా చెప్పావంటే ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ గా వింటారనమాట. సో అది మంచి స్కిల్ అనమాట. నెక్స్ట్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, కంప్యూటర్ విజన్, ఈ రెండు నేను పక్కా అంటే ఒక ఇంజనీర్ అవ్వాలంటే, ఏ ఇంజనీర్ అవ్వాలంటే ఈ రెండు పక్కా తెలిసి ఉండాలి. ఎందుకంటే నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ కానీ కంప్యూటర్ విజన్ కానీ ఏంటంటే ట్రెండింగ్ గా అవుతున్న టెక్నాలజీస్ అనమాట ఈ రీసెంట్ టైమ్స్ లో. వన్స్ ఈ చాట్ జీపీటీ కానీ ఏఐ టూల్స్ వస్తున్నప్పటి నుండి ఇవన్నీ ఈ సబ్జెక్ట్స్ అనేవి ఏంటంటే అసలు ఎన్హాన్స్ అవుతూ ఉంటాయి అనమాట. ఈ సబ్జెక్ట్ లో ఈ ఏరియాస్ లో ఉన్న థింగ్స్ కానీ డొమైన్ కానీ ఈ రెండు డొమైన్స్ కానీ ఇంప్రూవ్ అవుతుంది. ఇవి ఉంటేనే నువ్వు ఏఐ సంబంధించిన థింగ్స్ అనేవి అర్థమవుతాయి అనమాట. సో ఈ రెండు ఇంపార్టెంట్ స్కిల్స్ అని నేను చెప్తాను. నెక్స్ట్ శాలరీస్ గురించి చూసుకున్నట్లయితే ఎంట్రీ లెవెల్ ఒక 60K to 1,00,000 అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ కాంట్రాక్ట్ లెవెల్ అయితే $80 per hour మ్యాక్స్, 40 to 80. మిడ్ లెవెల్లో 1,40K వరకు. అండ్ హవర్లీ లైక్ $80 to $120 per hour. సీనియర్ లెవెల్లో 1,20K to 2 lakhs అని చేసుకోవచ్చు. అండ్ కాంట్రాక్ట్ $120 to $200 per hour అని చెప్తాను. సో ఇవన్నీ శాలరీ రేంజెస్ అనమాట. సో ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ సూన్ మన ఛానల్లో LLM బేస్ చేసుకొని కొన్ని సిరీస్ అనేవి నేను స్టార్ట్ చేస్తున్నాను. సో నా ఛానల్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో చాలా థ్యాంక్ యూ. అండ్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ.